మేయర్ డిప్యూటీ మేయర్లను గద్దెదించడంలో బీఆర్ఎస్ విజయం సాధించేనా? సంఖ్యాబలం పరంగా బలహీనంగా ఉన్న బీఆర్ఎస్కు అవిశ్వాస సమయంలో బీజేపీ సపోర్ట్ చేస్తుందా? అసలు టెక్నికల్గా అవిశ్వాసం సాధ్యమయ్యే పనేనా? జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 150 డివిజన్లుండగా ఇందులో ఇద్దరు చనిపోగా మరో ఇద్దరు ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అలాగే గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు ఎక్స్ అఫీషియో మెంబర్స్గా మొత్తం 50 మంది ఉన్నారు. మొత్తం కలిపి 196 మంది సభ్యులున్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే సగం మంది సభ్యుల సపోర్ట్ ఉండాలి. అవిశ్వాసం నెగ్గాలంటే సభలో 3/2 వంతు అంటే 131 మంది సభ్యులు సభకు హాజరై ఉండాలి. ప్రస్తుతం బీఆర్ఎస్కు 40 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్ అఫీషియోలు కలిపి మొత్తం 69 మంది సంఖ్యాబలం మాత్రమే ఉంది. అవిశ్వాసం ప్రవేశపెట్టాలన్నా బీఆర్ఎస్కు పూర్తి సంఖ్యాబలం లేదు. అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి బీజేపీ సపోర్ట్ చేస్తుందని ఇంటర్నల్గా బీఆర్ఎస్ కార్పొరేటర్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం బీజేపీకి 41 మంది కార్పొరేటర్లు, 6 ఎక్స్ అఫీషియో మెంబర్స్ కలిపి మొత్తం 47 మంది ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే అవిశ్వాసం ప్రవేశపెట్టవచ్చు. కానీ అవిశ్వాసం నెగ్గాలంటే మాత్రం 2/3 మెజారిటీ తప్పనిసరిగా అవసరమే. అంటే 131 మంది కావాలి. బీఆర్ఎస్ బీజేపీ కలిసిన మొత్తం సంఖ్య 115 మాత్రమే అవుతుంది. అంటే 2/3కి ఇంకా 16 మంది ఓట్లు తక్కువ అవుతాయి. 41 మంది కార్పొరేటర్లు, 10 మంది ఎక్స్ అఫీషియో సభ్యులున్న ఎంఐఎం తమతోనే ఉందనే ధీమాతో ఉంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ బీజేపీ కలిసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా సంఖ్యాబలం లేక వీగిపోతుందనే నమ్మకంతో మేయర్, డిప్యూటీ మేయర్లు ఉన్నారు. పొలిటికల్గా మైలేజ్ పెంచుకోవడానికి మాత్రమే బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మాన అంశం తెరపైకి తీసుకొచ్చింది అంటున్నారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. సభలో అవిశ్వాసం నెగ్గాలంటే 130 మెంబర్స్తోని ఓటింగ్ జరగాలి. వాళ్ళందరూ కూడా ఒకటే సైడ్ ఓటేయాలి. అంటే మొన్న ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్, బీజేపీ రెండు కూడా కలిసి పొత్తు మీద పోటీ చేశాయని చెప్పితే ప్రజల్ని మభ్యపెట్టారు. కానీ ఇప్పుడు కనుక వాళ్ళిద్దరూ కలిసి కనుక ఓటింగ్లో పాల్గొన్నా కానీ ఈ అవిశ్వాస తీర్మానం అనేది అవే అవకాశం లేదు. ఇటీవల బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్పొరేటర్లతో సమావేశమైన కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ వ్యూహాలపై చర్చించారు. బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెట్టబోదని, ఒకవేళ పెట్టినా మనం సపోర్ట్ చేయొద్దనే అంశాన్ని కార్పొరేటర్లకు క్లియర్గా చెప్పడంతో ప్రస్తుతం బీజేపీ కార్పొరేటర్లు ఈ అంశంపై వెనక్కి తగ్గారు. ఇక బీజేపీ సపోర్ట్ లేకుంటే మనకు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా సరైన బలం ఉండదు కాబట్టి ఈ అంశంపై సైలెంట్గా ఉండడమే బెటర్ అని ఇంటర్నల్గా చర్చించుకుంటున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెట్టినా సభలో 3/2 వంతుల సభ్యుల కోరం ఉండాలి. కాబట్టి ఆ రోజు కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు గైర్హాజరైతే మళ్లీ సంవత్సరం వరకు అవిశ్వాసం పెట్టే అవకాశం కూడా ఉండదు. టెక్నికల్గా అవిశ్వాస తీర్మానం వర్కౌట్ అయ్యే అంశం కాదంటున్నారు విశ్లేషకులు.